వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో రైతు భరోసా డబ్బులు రైతులకు ఇస్తాను మోసం చేసి ఇంతవరకు ఇవ్వలేదు. గత యాసింగ్ సీజన్లో కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మూడు టర్ముల నుంచి రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని యథాతథంగా పూర్తిగా అమలు చేసి 15,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి రైతు భరోసా డబ్బులు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బాకీలతో సహా చెల్లించాలి. ఎప్పటి వరకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఒక టైం బౌండ్ లోపల నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి లోపల రైతులకు రైతు భరోసా డబ్బులు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేయాలి. రైతులకు జవాబుదారుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు గతిలేదు. వానాకాలం సీజన్ ప్రారంభమైంది, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అధికారులు చెప్తున్నారు రేపు మాపు వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని, ఇంకా అడ్వాన్స్గా వస్తాయని చెప్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా తమ యొక్క వ్యవసాయ భూములను దుక్కులు దున్నుకొని మరి పూర్తిగా కూడా విత్తనాలు నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత వానాకాల సీజన్లో నాణ్యమైనటువంటి అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. ప్రతి మండల కేంద్రంలో విత్తన విక్రయ కేంద్రాలు అన్ని రకాల నాణ్యమైనటువంటి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తర్వాత ఈ యొక్క నకిలీ విత్తనాలను, కల్తీ విత్తనాలను విక్రయించే వారిపైన చర్యలు తీసుకోవడం కోసము ప్రతి ఒక్క జిల్లా స్థాయిలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారితోటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. ఏదో తూతుమ్మలుగా ఆర్డీఓ స్థాయి, అగ్రికల్చర్ ఆఫీసర్ స్థాయితోటి ఏర్పాటు చేస్తే ఎక్కడ కూడా చర్యలు జరుగుతలేవు. ఒక స్పెషల్ ఫోకస్ ఏర్పాటు చేయాలి. నకిలీ విత్తనాలు విక్రయించేటటువంటి ముఠా పైన, దళారుల పైన, కంపెనీల పైన చర్యలు తీసుకోవడం కోసం ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒక స్పెషల్గా ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి మండల కేంద్రాల్లో ఉండాలి, విత్తన విక్రయ కేంద్రాల్లో అన్ని రకాలు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు ఏదో కుటుంబంగా 1-2 విత్తనాలు జీలకర్రగా ఉన్నాయని చెప్తాను. రైతులు ఏది కోరుకుంటే అది ఇవ్వాలి, సబ్సిడీ పైన ఇవ్వాలి. మరో ముఖ్యమైనటువంటి విషయం, ఎంతో గొప్పగా ఆర్భాటంగా మీ అధికారంలోకి వస్తే అన్ని రకాల ధాన్యానికి 14 రకాల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తానని రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చివరిగా దుడ్డోడ్లకు కాదు సన్నోట్లకు ఇస్తా అని చెప్పింది. ఈరోజు సన్నోట్లకు కూడా ఇస్తలేదు. గత వానాకాలం సీజన్లో సన్నోట్లు విక్రయించినటువంటి రైతులకు కూడా ఇంకా బోనస్ పడలేదు. అదేవిధంగా ప్రస్తుతం యొక్క నిన్న యాసింగ్ సీజన్లో రైతులందరూ కూడా మీరు బోనస్ ఇస్తారని ఆశపడి ఎక్కువ పెట్టుబడి అయినప్పుడు కూడా, ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు కూడా సన్నోట్లు పండించారు. మొత్తం కూడా విక్రయిస్తే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇస్తారో కూడా గతలేదు. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు రైతులకు వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోతున్న, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిపోతుంది. కాబట్టి మరి అదనంగా మరి ఈరోజు ఎంఎస్పీ పెంచి 2,320 రూపాయలు ప్రతి ఒక్క క్వింటాలకు రైతులకు మరి కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది వెంటనే 2-3 రోజులైనా డబ్బులు కూడా రైతులకు పడిపోయినాయి. దాంతోపాటు అదనంగా కూడా ఖర్చులను కూడా కేంద్రమే ఇచ్చింది. మీరు బోనస్ డబ్బులు ఎప్పటి వరకు చెల్లిస్తారు? ఎప్పటి వరకు రైతుల యొక్క బోనస్ డబ్బులు చెల్లిస్తారు? ఇప్పుడు వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు అవసరం ఉన్నది. మీరు రైతు భరోసా ఇస్తలేరు, ₹1,00,000 ₹2,00,000 రుణమాఫీ చేయలేదు. కాబట్టి కనీసం వ్యవసాయ పెట్టుబడుల కోసం వాళ్ళు పండించి 6 కాలం కష్టించి పండించినటువంటి పంటలు విక్రయించుకున్నటువంటి డబ్బులు రాకపోవడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకు మీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే
రైతులకు పూర్తిగా కూడా ఫసల్ బీమాను అమలు చేస్తానన్నారు. గత 10 సంవత్సరాలు పోయిన ప్రభుత్వం మోసం చేసింది రైతులను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తలేరు? రైతులు నోచుకుంటలేరు. గత ప్రభుత్వం అంటే చేసింది, ఈ ప్రభుత్వం అంటే చేసింది. పాలకులు మారింది తప్ప రైతుల యొక్క తలరాతులు మారలేదు. రెండే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా రైతులను నట్టేట వచ్చినాయి. ఆయన ₹1,00,000 రుణమాఫీ చేయలేదు, ఈయన ₹2,00,000 రుణమాఫీ చేయలేదు. ఆయన ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేయలేదు, ఈయన ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేయలేదు. అదేవిధంగా రైతులకు వ్యవసాయ పనిముట్ల కోసం మొత్తం సబ్సిడీ ఎత్తేసారు. ఇవాళ రైతులందరూ కూడా వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయాలంటే పెద్ద ఎత్తున డబ్బులు అవుతా ఉంది. గత 10 సంవత్సరాలు ఒక్కటి కూడా సబ్సిడీ పైన ఒక్క పరికరం కూడా ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. రెండు ప్రభుత్వాలు కూడా రైతులకి యొక్క వ్యవసాయ పనిముట్ల పైన సబ్సిడీలు ఎత్తేసి రైతుల పైన నట్టు అధిక భారం పడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం కారణంగా రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి మూలిగేరు నక్క పైన పాడి పంట పడి చందంగా ఉంది. ఏదో తూతు మాత్రంగా వలసించి చేతులు దుక్కుతుంది ప్రభుత్వం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వము హమాలీల కోసం ఇచ్చినటువంటి డబ్బులు ముందుగానే రైతులు ₹45, ₹50 క్వింటాలకు చెల్లించి ముందుగానే ఇస్తే ఆ డబ్బులు ఇంతవరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా హమాలీలకు సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవటం, ఈ ప్రభుత్వం వచ్చాక 4 కార్లు మానే ఇంతవరకు ఇవ్వడం సూచన. ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులు? దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి రైతుల ఖాతాలో హమాలీలకు సంబంధించిన డబ్బులు గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న డబ్బులను కూడా రైతుల ఖాతాలో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సామాన్య ప్రజలకు సంబంధించిన విషయం, గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం పేదల